ఏళ్లుగా కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వమే ఉన్నది. ఈ 10 ఏళ్లలో ఇద్దరు ఎంపీలుగా పనిచేసినారు మన కరీంనగర్ నియోజకవర్గానికి. మొదటి 5 ఏళ్లు వినోద్ కుమార్ గారు 2014 నుంచి 19 దాకా పనిచేసినారు. 19 నుంచి 24 వరకు మన ఎంపీ బండి సంజయ్ గారు పనిచేసినారు. వీళ్ళిద్దరి పనితీరు ఎట్లుందో ఒక్కసారి మీరే బేరీ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటులో 110 చర్చల్లో పాల్గొన్నాడు. 550 ప్రశ్నలు మన తెలంగాణ తరపున, మన కరీంనగర్ తరపున, మనందరి తరపున గొంతు విప్పి బలంగా అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు. 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టిండు వినోద్ కుమార్ గారు. మరి అదే బండి సంజయ్ గారు ఆయన 5 ఏళ్లలో ఎంపీగా ఒక్క పార్లమెంట్ చర్చలో పాల్గొనలేదు. వినోదన్న 550 ప్రశ్నలు అడిగితే ఆయన 50 ప్రశ్నలు అడిగిండు. వినోదన్న 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెడితే ఆయన పెట్టింది గుండు సున్నా. అసలు బండి సంజయ్ కుమార్ గారు కనీసం ఇంతవరకు ముఖం చూపెట్టని గ్రామాలు కాదు, మండలాలు కూడా ఎన్నో ఉన్నాయి. చాలా మండలాలకు కూడా కనీసం రాలే. మీ ఈర్నపల్లికి వచ్చిండో లేదో నాకు తెలియదు, గంభీరాపేటకు వచ్చిండా డౌటే. ఎక్కడ కూడా మొత్తం కరీంనగర్ పార్లమెంట్లో ఎక్కడ కూడా పోగా నేను ఇంకొక మాట కూడా మిమ్మల్ని అడుగుతున్నా, ఏమన్నా ఒక్క మంచి పని చేసిండా మన పార్లమెంటు నియోజకవర్గానికి? కనీసం ప్రజలకు పనికొచ్చే ఒక్క మంచి పని, ఒక గుడి తెచ్చిండా కొత్తగా, లేదా ఉన్న గుడికి పైసలు తెచ్చిండా? ఎమ్లవాడ రాజన్ ఉంటాడు, ఇక్కడనే కొండగట్టు అంజన్ ఉన్నాడు, ఇల్లందకుంటల రాముల వారు ఉన్నాడు. ఒక్క పైస తెచ్చిండా వాళ్ళకు? తెల్లారు లేస్తే ఈరోజు ఏం వారం, ఈరోజు ఏం దేవుడు అంటాడు. కానీ ఒక్క పైసా నరేంద్ర మోడీ దగ్గర ఇంత పతార ఉంటే, పలుకుబడి ఉంటే ఒక్క పైస తెచ్చిండా గుడికి? నేను పిలిచిన ఒకసారి అకీంపేటలో కలిసిండే, రాష్ట్రపతి గారిని ఆహ్వానించే టైంలో కలిసి చెప్పిన, ఎంపీ సాబ్ దొరుకుతలేవు, జర రా, అప్పుడప్పుడు అధికారిక కార్యక్రమాల్లో రా అని చెప్పిన. ఎన్నడూ కనవడలే. మరి ఎందుకు నామోషో ఏందో తెలియదు, కానీ ఎన్నడూ కూడా కనవడలే. కానీ తెల్లారు లేస్తే మాత్రం కేసీఆర్ని తిట్టడంలో మాత్రం ఫస్ట్. నేను అడుగుతున్నా, కేసీఆర్ని తిట్టుడు తప్ప, నోటికొచ్చిన మాటలు మాట్లాడుడు తప్ప, అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప నువ్వు చేసిన పనేంది 5 ఏళ్లలో ఎంపీగా? ఒకసారి చెప్పి మళ్ళొక్కసారి ఓట్లు అడగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.